హలో హాయ్ గాయ్స్, ఈరోజు మనం చూసుకుందాం సేమియా స్వీట్ ఎలా చేయాలో. కడాయి తీసుకొని దానిలో సేమియా వేసేయాలి. 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసుకోండి. మంచిగా బ్రౌన్గా అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి గాయ్స్. చాలామంది వైట్గా ఉంచుకుంటారు, కానీ మేమైతే చాలా బ్రౌన్గా చేసుకుంటాం. బ్రౌన్ చేస్తేనే అరోమా కానీ టేస్ట్ కానీ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి చేసి చూపించండి బ్రౌన్గా. మీరు ఒకవేళ వైట్గా చేస్తే మీ ఇంట్లో మీరు కనుక బ్రౌన్గా చేసి వాళ్ళకి పెడితే డెఫినెట్లీ వాళ్ళు మొత్తం బౌల్ మొత్తం క్లీన్ చేసేస్తారు. అండ్ నేను ఇక్కడ రవ్వ కూడా యాడ్ చేసుకుంటున్నా గాయస్, ఉప్మా రవ్వ. చాలామంది చెయ్యరు, స్కిప్ చేసేయచ్చు మీరు కూడా, కానీ నేను మాత్రం డెఫినెట్లీ వేస్తాను. మా ఇంట్లో ఇది వేస్తే కానీ తినరు. చాలా బాగుంటుంది గాయస్, థిక్గా వచ్చేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ రెండు బ్రౌన్గా ఫ్రై కావాలి. వీడియోలో చూస్తున్నారు కదా మీరు, ఎగ్జాక్ట్గా ఇలాగా ఫ్రై కావాలి. అండ్ నేను పక్కన స్టవ్ మీదనే పాలు కూడా పెట్టేశాను గాయస్. పాలు కూడా పొంగిపోతున్నాయి. సో అలా బాయిల్ అవుతున్న కొద్ది పాలల్లో ఈ ఫ్రై చేసుకున్న సేమియా మనం దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీనిలో యాడ్ చేసేసుకుంటాను. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవి కూడా చాలా మంచిగా బాయిల్ కావాలి. మంచిగా కలిపేసుకోవాలి మనం. బాగా మెత్తగా కావాలి. ఇవన్నీ క్రంచీ ఉన్నాయి కదా, ఇప్పుడు అన్నం ఉడికేలాగా ఎగ్జాక్ట్లీ ఇది కూడా బాగా ఉడకాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడే బబుల్స్ వచ్చేస్తున్నాయి. కాకపోతే ఇంకా ఒక 5-10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి. అది ఒక పక్క బాయిల్ అవుతుంది. ఇటు పక్క నేను ఇదే కడాయిలో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నా. ఇవి కొంచెం ఫ్రై అయ్యి పక్కకు పెట్టేస్తాను నేను. ఇవి కూడా ఎక్కువ బ్రౌన్గా చేసుకోవద్దు గాయస్, గోల్డెన్, లైట్ గోల్డెన్. వీడియోలో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ ఇలాగే. మా ఇంట్లో మాత్రం డ్రై ఫ్రూట్స్ అయితే చాలా వేసుకుంటాం గాయస్, అందుకే నేను 2 స్పూన్స్ తీసుకున్నా డ్రై ఫ్రూట్స్ మొత్తం. ఇక్కడ ఇది మాత్రం అయిపోయింది, పలుకు పలుకుగా లేకుండా. షుగర్ యాడ్ చేసుకోవాలి గాయస్. 1 కప్ నాకు అవసరం ఉంది, నేను చేసే 2-3 పర్సన్స్కి. సో నేను 1 కప్ ఆఫ్ షుగర్ వేసేసుకొని, అండ్ ఇది ఇలైచీ పౌడర్, మ్యాజిక్ గాయస్. ఇది వేస్తే మాత్రం మ్యాజిక్ లాగా టేస్ట్ వచ్చేస్తుంది. ఇలైచీ పౌడర్ మాత్రమే యూజ్ చేయండి. ఇలైచీలు వేస్తే చాలామంది ఇలా తినేసి ఇలా అనేస్తారు, మధ్యలో వచ్చేసింది తీసేసాను పడేసానని. అలా కాకుండా మీరు పౌడర్ కొట్టి పెట్టుకొని మీకు ఎప్పుడు అవసరం ఉందో అది యాడ్ చేసి తీసుకుంటే చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది గాయస్. అండ్ ఇక్కడ బాయిల్ అయిపోయింది. ఇది మీరు ఫింగర్తో కొంచెం తీసేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకొని చూసుకోవచ్చు. స్క్వీజ్ చేసి మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. దీని తర్వాత మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, అంతే. దాని తర్వాత మీకు ఎంతో నచ్చిన సేమియా పాయసం రెడీ అయిపోయింది గాయస్. టు ఫాలో.